అవని కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఏదైనా ఓ విషయంపై ఒత్తిడికి లోనవుతూ దాన్ని అప్పటికప్పుడు తగ్గించుకోవాలంటే దీర్ఘంగా శ్వాస తీసుకొని వదలండి. మనసు తేలిగ్గా అనిపిస్తుంది. నిర్విరామంగా పనిచేస్తే పనులన్నీ చకచకా పూర్తయిపోతాయని చాలామంది అనుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల పని ఒత్తిడి పెరుగుతుంది. అందుకే అన్ని పనులు ఒకేసారి చేయకుండా అందులో ప్రియారిటీ ప్రకారం డివైడ్ చేసుకొని ఒక్కో పని చేసుకుంటూ పోతే అలసట అన్నది తెలియకుండా సాఫీగా పనులు పూర్తవుతాయి. నమస్తే. అవనిలో అందమైన జీవితం సెగ్మెంట్కు స్వాగతం. మనం చూస్తూ ఉంటాం ఆలుమగలు చిన్న చిన్న సమస్యలకు కూడా పెద్దగా ఊహించుకొని దాన్ని పెద్ద విషయంగా చేసి ప్రతిరోజు కూడా గొడవ పడుతూ ఉంటారు. ఒక గంట సేపు కావచ్చు, ఒక 5 నిమిషాలు కావచ్చు, ప్రతిరోజు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య సమస్యను చాలా పెద్దగా చేసుకుంటూ ఉంటారు. మరి ఇది ఎందువల్ల జరుగుతుంది, అసలు దీనికి ఏంటి పరిష్కార మార్గం అని మనతో చెప్పడానికి సైకియాట్రిస్ట్ పూర్ణిమ నాగరాజ్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి ఈ సమస్యకు పరిష్కారం ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి పూర్ణిమ గారు. నమస్తే. మనం చూస్తూ ఉన్నాం ఎవ్రీ ఫ్యామిలీలో, ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా ఆలు మగలు జాబ్స్ చేస్తున్నారు. అందరూ ఎలిజిబులే, అందరికీ ఎడ్యుకేషన్ ఉంది, అన్ని రకాల అన్నీ తెలుసు. అయినా కానీ అండర్స్టాండింగ్ చేసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని కూడా చాలా పెద్దగా చేసి గొడవ పడడం చేస్తూ ఉంటారు. ప్రేమగా 5 నిమిషాలు కూర్చొని మాట్లాడుకునే సమయం కూడా వాళ్ళు కేటాయించుకోలేకపోతున్నారు. ఎందువల్ల అంటారు? ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక మ్యారేజ్కి సక్సెస్ఫుల్గా మనం కొనసాగించాలంటే మనకు కావాల్సింది ఏంటి అంటే సహనం, ఓపిక, సర్దుకుపోయగడం. ఇవి 3 ఉంటే ఎక్కడో అక్కడ మనకి ఒక మ్యారేజ్ అనేది, ఒక రిలేషన్షిప్ అనేది చాలా పీస్ఫుల్గా సాగిపోతుంది. ఎక్స్పెక్టేషన్స్ ఒక వంతు, అంటే ల్యాక్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఇంకొక వంతు. ఇవి 2 చూడండి ఈగో కింద మారి ఒక మ్యారేజ్ని చెడగొట్టే స్థాయిలో ఉంటాయన్నమాట. మనం ఏదో అనుకుంటాం, నా హస్బెండ్ ఇలా ఉండాలి, లేకపోతే నా వైఫ్ ఇలా ఉండాలి అని ఒక మెంటల్ పిక్చర్, ఒక సైకలాజికల్ థాట్ ఉంటుందన్నమాట. ఇక 10 మందిని చూసినా అక్కడ మనకి ఆ పర్సన్ దొరకలేదు. సో పేరెంట్స్ కాంప్రమైజ్ చేయమంటారు. ఇక కాంప్రమైజ్ చేసిన తర్వాత ఇష్టంగా కాంప్రమైజ్ చేస్తే వేరేగా ఉంటుంది, కానీ కష్టంగా కాంప్రమైజ్ చేస్తే ఆ పర్సన్ని యాక్సెప్ట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ పర్సన్ నాకు నచ్చలేదు, సో ఆ పర్సన్ ఏం చేసినా సరే మనకు నచ్చదు. ఇకపోతే అడ్జస్ట్మెంట్స్, ఒక్కళ్ళే అడ్జస్ట్ అవ్వాలి అని మన సొసైటీ అంటుంది, అంటే స్త్రీలు మాత్రమే అడ్జస్ట్ అవ్వాలి అని. కానీ ఈ జనరేషన్ డిమాండ్ ఏంటి అంటే స్త్రీ పురుషులు ఇద్దరు అడ్జస్ట్ అవుతేనే మ్యారేజ్ అనేది ముందుకు సాగుతుంది. ఆ తర్వాత మనకి మనస్పర్ధలు వచ్చినప్పుడు ఎవరు సారీ చెప్పాలి? సో ఆ టైంలో రూమ్లో ఉన్నది 2 కాదండి, 4. నేను, నువ్వు, నీ ఈగో, నా ఈగో. మనం ఊరుకుంటాం, మన ఈగోస్ మాట్లాడుకుంటూ ఉంటాయి. నేనెందుకు తగ్గాలి, లేకపోతే నేనెందుకు తగ్గాలి అని. సారీ చెప్పడంలో తప్పేముందండి? నా తప్పు కాదు కదా అని అంటారు. తప్పు కాకపోతే సారీ చెప్పొచ్చు కదా. ఎందుకంటే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ గురించి మనం ఆలోచించాలి. అక్కడ పిల్లలు కూడా చూస్తున్నారు, పిల్లలు భయపడుతున్నారు, పిల్లలు ఏడుస్తున్నారు. అయినా సరే మన ఈగోస్ మాత్రం అస్సలు ఒక్క అడుగు వెనక్కి వేయట్లేదు. ఎలా మరి? కొన్నాళ్ళ తర్వాత మనస్పర్ధలే పెరిగిపోతాయి, ఆప్యాయతలు చాలా తగ్గిపోతాయి. ఒకవేళ ఆప్యాయత ఉన్నా సరే నేనెందుకు చూపించాలి, అతను చూపించట్లేదు కదా అని మనకి అహంభావం ఉంటుంది. లేకపోతే ఆవిడ నన్ను పట్టించుకోవట్లేదు, నేను మాత్రం ఎందుకు ప్రేమగా ఉండాలి అని అతనికి అహంభావం. సో ఈ ఈగో ప్లే మధ్యన మొత్తం రిలేషన్షిప్ ధ్వంసం అయిపోతుంది. కొన్నాళ్ళ తర్వాత పిల్లలు ఎందుకు ఇంత ఇన్సెక్యూర్గా ఉన్నారు, పిల్లలు ఎందుకు అమ్మ నాన్నని ద్వేషిస్తున్నారు, పిల్లలకి ఎందుకు ఇంత భయంగా, అసలు వాళ్ళ అమ్మతో మాట్లాడాలన్నా నాన్నతో మాట్లాడాలి ఎందుకు అంత భయము అని మనం ఆలోచిస్తుంటాం. ఎందుకంటే మన ప్రవర్తన ముందు నుంచి కరెక్ట్గా లేదు. కొన్నాళ్ళ తర్వాత మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ చూస్తే ఏముంటుందండి? ఏమీ లేదు, దెబ్బలాటలు తప్పించి. లైఫ్లో క్వాలిటీ, క్వాంటిటీ అన్నీ ఉండాలి. పెద్దవాళ్ళు ఎలా ఉన్నా సరే పిల్లలతో మేము బాగున్నాము, వాళ్ళకెందుకు అని అంటాము. డెఫినెట్గా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. పెద్దవాళ్ళు పెద్ద రకంగా బిహేవ్ చేయాలి అంటే గంభీరంగా కాదు, ఆప్యాయతతో ఉండాలి. ద గ్రేటెస్ట్ థింగ్ అ మ్యాన్ కెన్ డూ ఫర్ హిస్ చిల్డ్రన్ ఇస్ టు లవ్ దేర్ మదర్ అని ఒక ఇంగ్లీష్ సామెత ఉంది. కానీ ఈ రోజుల్లో ఆ సామెత కొంచెం మారింది. ద గ్రేటెస్ట్ థింగ్ పేరెంట్స్ కెన్ డూ ఫర్ దేర్ చిల్డ్రన్ టు లవ్ ఈచ్ అదర్. వాళ్ళ పట్ల ప్రేమ ఉంటే డెఫినెట్గా పిల్లలు కూడా కాన్ఫిడెంట్గా మంచి భావనతోటి, ఒక మంచి హ్యాబిట్ తోటి వాళ్ళు పెరుగుతారు. లేదు అంటే ఇన్సెక్యూరిటీ తోటి వాళ్ళు కూడా బిహేవియరల్ ప్రాబ్లమ్స్కి గురవడం, స్ట్రెస్కి గురవడం, డిప్రెషన్కి గురవడం, ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఆల్వేస్ కాన్సన్ట్రేట్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద రిలేషన్షిప్. ఎందుకంటే క్వాంటిటీ ఎట్లాగో ఉంటుంది. మన ఇండియన్ ఫ్యామిలీస్ లాంగ్ మ్యారేజెస్ కదా. సో 45 to 50 years చాలా ఈజీగా మనం ఒక మ్యారీడ్ లైఫ్ని గడిపేస్తాం. కానీ అవి లివింగ్ హ్యాపీలీ ఈ క్వశ్చన్ పదే పదే ఒక రియాలిటీ చెక్ లాగా మనం ఆలోచించాలి. వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ హర్ హ్యాపీ?
నేను ఎందుకు ఇంత ఈగో లాగా నేను ప్రవర్తిస్తున్నాను, నాకెందుకు ఈ సుప్రిమసీ అంటే ఒక డామినేట్ చేయాలని నాకు ఎందుకు అనిపిస్తుంది. అట్లాగే అమ్మాయి కూడా ఆలోచించాలి, నేను ఎందుకు ఇట్లా ఉన్నాను, వై ఐ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ అని. యాక్సెప్టెన్స్ అనేది రెండు వైపుల నుంచి వస్తేనే ఫ్యామిలీస్ అనేది హ్యాపీగా ఉంటాయండి. ఇప్పుడు ఈ రోజుల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి హస్బెండ్ స్నోర్ చేస్తున్నారు అందుకే నాకొద్దు, లేకపోతే హస్బెండ్కి కోపం ఉంది నాకొద్దు, ఈ వైఫ్ లావెక్కింది ఆఫ్టర్ చైల్డ్ బర్త్ అని లావెక్కింది నాకొద్దు. అంటే ఇప్పుడు మనం ఒక మ్యారేజ్ చేసుకున్నప్పుడు మనం ఎగ్జిట్ డోర్ చూస్తామా అండి? ఒక సినిమా చూసేటప్పుడు ఎగ్జిట్ డోర్ ఎక్కడుంది అని చూస్తామా, సినిమా ఎక్కడుందో చూస్తామా? లైఫ్ కూడా అట్లాంటిదే. ఎగ్జిట్ డోర్ గురించి మనం చూస్తూ ఉన్నాము అంటే మనకు ఎంట్రీయే కరెక్ట్ కాదు. సో ఈ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అవును నాకు నచ్చకపోతే నేను బయటికి వెళ్ళగలను అనే థాట్ వద్దండి. వీలైనంత మటుకు వర్క్ ఇట్ అవుట్. వెన్ యూ వాంట్ టు వర్క్ ఇట్ అవుట్, అప్పుడు ఈ ఎగ్జిట్ డోర్ కనిపించదు, నువ్వు నాకొద్దు నాకు ఆ అమ్మాయి నచ్చింది, లేకపోతే నువ్వు నాకొద్దు నేను ఆ పర్సన్ని చేసుకుంటే నేను సంతోషంగా ఉండేదాన్ని అని ఇట్లాంటి థాట్స్ వస్తాయి. ఒక్కొక్కప్పుడు సోషల్ మీడియాలో కూడా అక్కర్లేని ఫ్రెండ్షిప్స్ కూడా మనం గురి అవుతుంటాం. ఎందుకంటే వీఆర్ సో అప్సెట్, అంటే ఎమోషనల్లీ సో ఎంప్టీ. సో ఈ ఎమోషనల్ ఎంప్టీనెస్ కానివ్వండి, ఈ ఎమోషనల్ అప్సెట్ కానివ్వండి, ఇవన్నీ కేవలం ఫిజికల్ లవ్తో ఫుల్ఫిల్ అవ్వవు. ఎమోషనల్ లవ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ లవ్ ఎంత ఇంపార్టెంటో ఎమోషనల్ లవ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎమోషనల్ యాక్సెప్టెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒక మ్యారిటల్ రిలేషన్షిప్లో మనం సంతోషంగా ఉండాలి అంటే అన్కండిషనల్ పాజిటివ్ రిగార్డ్, అంటే అన్కండిషనల్, మీరు ఎలా ఉన్న ఏ షరతులు లేకుండా నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నాను, అట్లాగే ఏ షరతులు లేకుండా కూడా నన్ను కూడా యాక్సెప్ట్ చేయండి. సో అన్కండిషనల్గా ప్రేమ ఉంటేనే సో అప్పుడు మన ఫాల్ట్స్, మన చిన్న మన పర్సనాలిటీలో ఉన్న లోపాలు, మన అలవాట్లో ఉన్న లోపాలు, ఇవన్నీ మనం కవర్ చేసుకుంటూ ఇట్స్ ఓకే ఎందుకంటే నువ్వు నా భార్యవి, ఇట్స్ ఓకే లేకపోతే మీరు నా భర్త అని అట్లా మనం కంటిన్యూ అవుతే డెఫినెట్లీ లైఫ్ ఈజ్ బెటర్ లివ్డ్. మన క్వాలిటీ బాగుంటుంది, మన లైఫ్ బాగుంటుంది, అండ్ డెఫినెట్గా మన పిల్లలకి కూడా ఒక మంచి లెగసీ మనం ఇస్తున్నాము. ఓకే మేడం, మరి డివోర్స్ రేట్ అనేది ఎందుకు పెరిగిపోతుంది అంటారు ఈ మధ్యలో? అంటే ఎక్స్పెక్టేషన్స్కి మనకి దొరికే సరుకుకి ఆల్వేస్ ఒక డైకాటమీ ఉందన్నమాట. సో మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, మనం అనుకున్నది జరగట్లేదు, మనకు అనుకున్న మనిషి మనకు దొరకట్లేదు, మనం అనుకున్నలాగా కనిపిస్తే తన మెంటాలిటీ వేరేగా ఉంది, మెంటాలిటీ ఒకలా ఉంటే మరి తన రూపు వేరేగా ఉంది. సో వెన్ ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉన్నప్పుడు మనకి అడ్జస్ట్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. నేను ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి అనేది ఒక ఈ జనరేషన్లో ఆల్మోస్ట్ ఒక ఊతపదం అయిపోయింది. నేను ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి, ఆ పర్సన్ అడ్జస్ట్ అవ్వచ్చు కదా అని. అడ్జస్ట్మెంట్ అనేది ఇద్దరూ చేయాలండి, లేకపోతే అవ్వదు. ఒక రిలేషన్షిప్లో డెఫినెట్గా అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు మనం బస్సులో వెళ్ళినప్పుడు ఒక ఓల్డ్ లేడీ కూర్చున్నప్పుడు మనం అడ్జస్ట్ అవ్వమా ఒక సీటు, ఇజంట్ ఇట్? అట్లాగే మనం ఏదైనా సపోజ్ ఒక హోటల్లో కొంచెం తక్కువ ఆర్డర్ చేసామనుకోండి, అందరం కొంచెం తక్కువ తినేసి ఊడుకుంటాము. ఇంట్లో ఒక కూర తక్కువగా ఉంటే అడ్జస్ట్ అవుతాము, మరి లైఫ్లో ఎందుకు అడ్జస్ట్ అవ్వము? సో అట్లా కూడాను మనకి ఒక ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్, అంటే మ్యారిటల్ రిలేషన్షిప్ అంటే ఏంటి అనే ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్తో మన యూత్కి మనం వివాహం చేసేస్తున్నాము. కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే ఉండి లోకజ్ఞానం లేనప్పుడు ఎక్స్పెక్టేషన్స్ కూడా అంతే ఉంటాయి. ఇన్ని ఫిగర్స్, ఇన్ని జీరోస్ ఉండాలి తన శాలరీలో, ఓకే, అట్లాగే తన రూప్ ఇలా ఉండాలి, తన బిహేవియర్ ఇలా ఉండాలి, అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి అన్నప్పుడు మనం కూడా అంతే పర్ఫెక్ట్గా ఉండాలి. మనం లేము. సో వీ వాంట్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ అదర్ సైడ్, కానీ మనం యాక్సెప్ట్ చేయాలి అని అనుకోవట్లేదు. ఇది ఇరువురు అలా చేసినప్పుడు ఆబ్వియస్లీ రిలేషన్షిప్ అనేది ధ్వంసమైపోతుంది. ఇంకా కొన్నాళ్ళ తర్వాత ఐ కాంట్ స్టాండ్ యూ, నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యం, నువ్వు పక్కన కూర్చుంటే కూడా నాకు హారబుల్గా అనిపిస్తుంది అనే స్థాయిలో ఉంటారు. అండ్ ఇక్కడ ఒకప్పుడు ఫ్యామిలీ అనేవాళ్ళు నెగోషియేట్ చేసేవాళ్ళు, కానీ ఈ రోజుల్లో ఫ్యామిలీస్ కూడా ఈగో పెరిగిపోయి నెగోషియేషన్ కూడా చాలా తక్కువ అయిపోయింది. మేమెందుకు తగ్గాలంటే మేమెందుకు తగ్గాలి అని. సో ఇలాంటప్పుడు డెఫినెట్గా ఈ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అనేది కొంచెం డైల్యూట్ అవుతుంది మన జనరేషన్లో. మళ్ళీ దీన్ని స్ట్రెంగ్తన్ చేయాలి అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ మ్యూచువల్ లవ్ అండ్ కేర్ ఉంటేనే డెఫినెట్గా మనం ఒక బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్లో లీడ్ చేయగలము. అండ్ ఇది ఒక పట్టుదల, ఇది కూడా ఒక ఛాలెంజ్. లైఫ్లో మనం ఎన్నో ఛాలెంజెస్ని ఫేస్ చేసాం. ఈవెన్ మ్యారేజ్ అండ్ లివింగ్ టుగెదర్ ఈజ్ అ ఛాలెంజ్. ఇద్దరు 2 డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి ఒక ఇంట్లో ఉండి వీఆర్ ట్రైంగ్ టు మేక్ ఎ లైఫ్ టుగెదర్ అంటే ఇట్స్ ఎ గ్రేట్ ఛాలెంజ్. సో ఆ ఛాలెంజ్ని ఒక పాజిటివ్ వేలో తీసుకొని ఏమన్నా కానీ వీ విల్ డెఫినెట్లీ ఈ రేస్లో మేము నెగ్గుతాము అని అనుకుంటే డెఫినెట్గా అండ్ ఇట్స్ ఎ మ్యారేజ్ దట్ ఈస్ అ గుడ్ మ్యారేజ్ అండ్ అ సక్సెస్ఫుల్ మ్యారేజ్. ఓకే మేడం, నిజంగా మీరు చెప్పినట్టుగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే ఫ్యామిలీ చాలా చక్కగా లీడ్ చేయొచ్చు. అలాంటి వాటిని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంకా మనకి బూస్టప్ లాగా ఉంటుంది. సో ఏ విధంగా బిహేవ్ చేయాలి, మనం ఏ విధంగా మనం మౌల్డ్ చేసుకోవాలనే దాని గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మహిళలు త్వరగా ఒత్తిడికి లోనవడానికి తీసుకునే ఆహారం కూడా కారణమవుతుంది. అందుకే రోజువారీ ఆహారంలో మాంసకృతులు ఎక్కువగా అందే పదార్థాలు ఎంచుకోవాలి. దానివల్ల ఒత్తిడి సమస్యను అధిగమించవచ్చు. టైం ప్రకారం కంటి నిండా నిద్రపోతే ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడమే కాదు, ఔషధంలా ఉపకరిస్తుంది. ఇది ఇవాల్టి అవని. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.